నేను వేసే పాత్ర పేరు అల్లసాని పెద్దన. నేను వేసే పాత్ర పేరు నంది తిమ్మన. నేను వేసే పాత్ర పేరు అయ్యలరాజు రాంభద్రుడు. నేను వేసే పాత్ర మాదయ్య గారి మల్లన. నేను వేసే పాత్ర దూర్జితి. నేను వేసే పాత్ర రామరాజ భూషణుడు, వ్యవహార నామం భట్టుమూర్తి. నేను వేసే పాత్ర పింగళి సోరణ. నేను వేసే పాత్ర తెనాలి రామకృష్ణ. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పొరు ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలు పంపించారు. మీరు వాటిని రసవంతంగా బోధించి నేటి భూమిక సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషాని తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తతలను పూరించి ఆస్కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, నీతో నేటి భువనభూజ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా మన తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి స్వర్ణ కవి? మందారమ్మ గ్రంథాలు జాలివారే తెలుగుని ఇష్టపడిన వారు ఉందిరే. తెలుగుదేల ముందువా? తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల ఉండ తెలుగకుండా ఎల్లని పులగలను నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఎంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కౌలారా, మేము తర్వాత పద్యములు పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి. చెప్తాం ప్రభు, మీ అభిప్రాయమే నా శిరోధార్యం. పెద్దనామాచ, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రణజాగ్రజులుగా, అగ్రజానుజులై రణజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలు అయ్యారు. ప్రభు, నా పేరున ఇదిగో. పుష్యమింబరతాక్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, అగ్రజానుజులే రణజాగ్రజులుగా, అగ్రజానుజులే రణజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భరత క్షత్రిజ్ఞులు అని ఉంటుంది. కైనెత్తుకపోయి ఎలుక కలుగునదిలియన్. దీన్ని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని పద్యం ఇచ్చారు మహారాజా. కరులు చిలకలెద్దరు సత్కరతో నమరించి ఆర్చ, కడన్ బెట్టెడు చోగరి మరిచ వర్తకుండ కరినెత్తుకపోయి ఎలుక కలుగునదిని. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకపోగలదా? ఏనుగు రంధ్రంలో పట్టున. ఆహాహా! ఎలుకలు, ఏనుగులు, చిలుకలు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మల. వీటిని వ్యాపారి పగలంతా అమ్మి సాయంత్రానికి ఎత్తిపెట్టి ఏనుగును మరిచాడని, ఆ ఏనుగుని ఎలుక ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్క తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏచం గదన్న ఘన సంపన్న, గాడిద ఏచం గదన్న ఘన సంపన్న. దీన్ని అర్థవంతంగా పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాట తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీన్ని చూడలేము. అయినా దైవకృపతో పూరించేదును. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న, గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పిన జనుల ఈయన స్వభావాన్ని గూర్చి చెబుతూ మాట నిలబెట్టుకోవడం గూర్చి చాలా చక్కగా చెప్పారు. ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు
మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద కూడా ఏడ్చింది అన్నారు. దీన్ని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల. దోర్జటి తెమ్మని కవీంద్రుడు లోకరీతిని భీతి లేకుండా పలికాడు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని పద్యం ఇచ్చారు. అయినా చక్కగా కావిస్తాను. నిన్ను 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 నిన్నును 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 గని లయతాళ సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మున పలుకుని రాగముల మోదమున నిలుచు పలుకునిట్టులన్ నన నన నాన నాన నన నాన నాన నాన. బాల శ్రీకాళేశ్వరి వరప్రసాదం కవితంగా పొందిన దోర్జటి భువన విజయ కవులను సూచించిన జానపదాలను, మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభా గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మికిలి సంతోషంగా కూనిరాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టిదివి. పనులో పాటలతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల శక్తి జానపదం. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పదం వంశనాన్ని మేము ఎరుగుదాము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలను ఆధారంగా చేసుకుని అసులుగా ఒక శేష పద్యం చెప్పండి. మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకి తోక తోక మేక మేక తోకకి మేక తోక మేకకు మేక మేక తోకకి తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకి తోక తోక మేక మేక తోకకి మేక తోక మేకకు మేక మేక తోకకి తోక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలను తీసుకుపోతున్నాడా? అందులో ఒక మేక ముందరగా పోతుందా? ఆ మేకకు తోక వెనక భాగంలో ఉంటుంది. అలా ఆ తోక వెనుక మరొక మేక ఉంటుంది. అలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్తపదాలతో చక్కగా చెప్పారు. శభాస్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రాంభద్ర, గోలకొండ, పూలదండ, మూలముండ, కొత్తకొండ అనే పదాలను ఆధారంగా చేసుకుని భారతాద్యంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రాంభక్తుడైన నాకు భారతార్థంలో పూర్ణనిచ్చారు, పూర్ణ చేసేదను. ఓ ఈ కురురాజ, నీ కొడుకుత్తగోల కొండవల నుండు వినుమూలముండదింకా బండనమున గెలిపింతు పాండుసుతుల నురమునన్ బూలదండ రేకొత్తకుండా. ఓ ఈ కురురాజా, నీ కొడుకు దుర్యోధనునిది ఉత్తగోల కలిగిన మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, కానీ బుద్ధిబలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బుద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రాంభద్ర. కొత్త కొండని రేకు వత్తకొండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి స్వర్ణ, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను ఆధారంగా చేసుకొని అసులుగా ఒక శేష పద్యం చెప్పండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణదేవరాయ. మీరు కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిది మడిగించే సోమకు, కూర్మమై కవ్వపు గొండ మోసే, గిటి అయి హిరణ్యాక్షు గీటడంగించను, హరి అయి వధించే ప్రహ్లాద జనకు, వటుడై బలిదనుజు వంచించి కుదయించే, భార్గవుడై క్షత్ర పంక్తి జండే, దశరథ రాముడై దశకంఠు దెగటాచు, శౌరి అయి దుష్టుల సంహరించే, బుద్ధుడై త్రిపురశీల బుద్ధిమాచు, రుద్రుచే వారి భర్తను దృంగ చేసే, కల్కి అయి మ్లేచ్ఛ సంతతి బిట్టుమాచు, హరి దశావతార చరిత్ర అభినుతమ్ము. మత్స్యావతారంలో చాముకాశుని వధించాడు. కూర్మమై మందరగిరిని మోసి పాల సముద్రాన్ని చెరగడానికి సహాయమయ్యాడు.
వరాహమై హిరణ్యాక్షుని చీరాడు, నిశమమై హిరణ్యకశిపుణ్ణి చీల్చాడు. రాముడే బలిని పాతాళానికి పంపాడు, పరశురాముడే రాజుల దర్పాన్ని కూల్చాడు, శ్రీరాముడే రావణ్ణి వధించాడు, శ్రీకృష్ణుడే దుష్టులను అంతం చేశాడు, బుద్ధుడే పరస్త్రీల బుద్ధిని మార్చి శివునిచే త్రిపురాసుని చంపించాడు, కల్కియాయి నీతిని చీల్చాడు. శ్రీహరి దశావతార కార్యకారణాలను మనోహరమైన శేషం తలరింపజేశాడు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే దాన్ని మీకు ఇస్తాను. తప్పకుండా. సభ ఆరంభంలో మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కౌలారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాప్తి చేయాలని మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేయదును సంతోషం ఆలకించండి. కొందరు పాండితీ జనులు, కొందరు నాగరికులు వధుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధాస్తులై, కొందరు నాయకులు మరి కొందరు గాయకులు. అందరూ 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 నందరే మరియు నందరు నందరే అందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకి నిలమైన వారు ఇంకొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యపు ప్రజలు సాహితీ సామర్థ్యాన్ని గుర్తిస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పద్యపూర్ణ గానంతో మా మనసు ఎంతో మూర్చింది. సభికులకు కృతజ్ఞతాంజులు. స్వస్తి.